వచ్చి స్వామి గారు ఆమెదేనా ఫస్ట్. స్వామి గారు ధన్యవాదాలు. ఇలాంటి మంచి సినిమాను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చారు. మీ మాటలతో అడుగడుగున ప్రేక్షకులు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మీడియాను కూడా ఎంతో ఉత్సాహపరిచారు. అన్నమయ్య దగ్గర నుంచి ప్రస్తుత సినిమా ఏ విధంగా ఉంది, అందులో ఉన్నటువంటి సంభాషణలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా కూలంకషంగా వివరిస్తూ సినిమాకి కావచ్చు, సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులకు ఉత్సాహాన్ని నింపారు. ఈ సినిమాను ప్రోత్సహించడానికి కారణం అంటే చరిత్ర మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవడానికే మీరు ముందుకు వచ్చారా, లేదంటే చరిత్ర అంటే విద్యార్థులు కేవలం పాఠశాలలో చదువుకునేటువంటి చరిత్ర కేవలం మార్కుల వరకే ఉంటుంది, కానీ అది నిజమా కాదా అనేది కేవలం అది తెలుసుకోవడానికి విద్యార్థి ముందు చూపారు. కేవలం పరీక్షల్లో వచ్చేటువంటి మార్కుల కోసం మాత్రమే చరిత్ర చదువుకునేటువంటి సందర్భాలు. కానీ ఇలాంటి చరిత్ర ఇప్పుడు విద్యార్థులు తెర మీద చూస్తే వాళ్ళలో కలిగేటువంటి భావన ఎలా ఉంటుందనేది మీ అభిప్రాయం? మీరు ఇది సినిమా, దీనికి సంబంధించి సమాధానం కూడా సినిమాలోంచే ఇస్తా. మీకు ఎవరికైనా గుర్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక 30 ఏళ్ల క్రితం ఒక మూవీ, సినిమా పేరు హిందీలో క్రాంతివీర్, తెలుగులో పుణ్యభూమి నా దేశం. అందులో ఆ లాస్ట్ డైలాగ్స్ ఉంటాయి ఉరి శిక్ష దగ్గర, చాలా బాగుంటాయి. డైలాగ్ రైటర్ ఎవరో నాకు తెలియదు కానీ అద్భుతం. రవిరాజ పిలిశెట్టి డైరెక్షన్, మోహన్ బాబు డెలివరీ అద్భుతం. అందులో చెప్తారు కదా, యు గాట్ ఇట్, మేబీ ఐఎమ్ రైట్ నా? అందులో చెప్తాడు కదా, గాంధీ గారు గుజరాతీ కోమటి, అంబేద్కర్ మహారాష్ట్ర మెహరు, పొట్టి శ్రీరాములు, ఇవన్నీ చదివి ఎవడడిగాడు రా నిన్ను అంటాడు కదా. కదా, మనకు కావాల్సిన గుణం అండి. ఇందాక చెప్పుకున్నాం మనం, రామాయణం రాసినోడు ఎస్టీ గడ్ మేము చదవం అని ఎవడండు? ఆయనే తోపు, ఆయనే హీరో. దానికి ఇక్కడ ఈ సినిమాకి ఎలా అయితే ఈయన హీరోనో అలాగా రాముణ్ణి మనం ఎలా అయితే ఆ గుణాన్ని చూసి ప్రేమిస్తున్నామో అలా ఇక్కడ చరిత్రలో విలన్ని మనం గుర్తు చేసుకోవడం ద్వారా అలాంటి కొత్త విలన్స్ మళ్ళీ పుట్టకూడదు. ఇందా చెప్దాం అనుకుని ఇంకా పెద్దదని చెప్పలేదు, ఒక మాట చెప్పేస్తాను. మీ ప్రశ్న, మీ పేరునా? సతీష్ గారు. ఎప్పుడో ఒకసారి చాగంటి గారు లేదు ఒక ఓకే రిమైండర్ మేబీ. జై శ్రీరామ్. ఎప్పుడో చాగంటి గారు ఏదో ఒక వృద్ధాశ్రమానికి ఓపెనింగ్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చెప్తారండి మామూలుగా విషెస్ పెద్దవాళ్ళు, విష్ ఆల్ ది బెస్ట్ అని కదా. అని ఏం చెప్పారంటే, ఈ వృద్ధాశ్రమం తొందరగా మూసేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. మీరేమైనా వెయిట్ చేస్తున్నారా ఏంది? మీరు కత్తిరింపబడి పుడితే ఎప్పుడు కత్తిరిద్దామా అనుకుంటారు అమ్మా నాన్నని చిట్ట చివరి దాకా. అందుకే ఒక హరికథ మీరు తర్వాత చూడండి, సింహాచల శాస్త్రి గారిని కొడితే వస్తుంది. ఆయన అంటారు, మన కన్న అమ్మా నాన్నలకి గుళ్ళు కట్టించకపోయినా పర్లేదు కానీ గుడి ముందు కూర్చోబెట్టకూడదు. ఇగోటిటా ఎంత దారుణం అండి. కొన్ని వీడియోలు చూస్తే కడుపు మండిపోతుంది. ఆ తల్లికి తిండి ఉండదు. 10 మందిని పెంచగలిగే తల్లి ఉంటుంది, కానీ 10 మంది కొడుకులు ఒక్క తల్లిని పెంచలేరా? ఏం దేశంలో ఉన్నామండి? నేలని ఏమంటాం మనం? అమ్మా. ఏమండి తెలంగాణ పోరాటం దేనికి జరిగిందండి? భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. పోతుగడ్డ, పోరుగడ్డ, బట్ మ్యాక్సిమం నవ్ ఓన్లీ ఎర్రగడ్డ. వెరీ బ్యాడ్. అవును కదా, వెరీ పిటి. ఇందాక మన కెమెరామెన్ చెప్పారు, నాకు నిజంగా తెలియదు, నేను హైదరాబాదీనే అని. ఏం పేరు? రమేష్. చాలా దురదృష్టం. ఇప్పుడు తెలియజెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇలాంటి పెద్దవాళ్ళు. ఈజ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. గివ్ ద బిగ్ హ్యాండ్, బిగ్ అప్. డెఫినెట్లీ బాధ్యత. ఏమండి మనం బొబ్బిలిపల్లి సినిమా